వింత భార్య. బాగ్దాద్ నగరంలో సిదీ నుమాన్ అనే ఒక యువ వర్తకుడుండేవాడు. అతడు అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమె పుట్టు పూర్వోత్తరాలైనా విచారించకుండా వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలో సిదీ నుమాన్ కనీసం తన బంధుమిత్రులను కూడా సంప్రదించలేదు. నుమాన్ ఒక పెద్ద మేడను అద్దెకు తీసుకొని భార్యతో పాటు అందులో కాపురం పెట్టాడు. మొదటి 2 రోజులు సంతోషంగా గడిచిపోయాయి. అయితే భార్య భోజనం దగ్గర కూర్చున్నా ఏమీ తినకుండా ఉండడం చూసి నుమాన్ ఆశ్చర్యపడ్డాడు. ఆమెను తినమని చెప్పాడు, కానీ ఆమె అతని మాటలు పట్టించుకోలేదు. ఇలా 10 రోజులు గడిచినా ఒక్క పూటైనా భార్య భోజనం చేయడం భర్త చూడలేదు. అయినా ఆమెలో ఏమాత్రం నీరసం కనిపించలేదు. మామూలుగా ఉత్సాహంగా కనిపిస్తున్నది. ఆమె తనకు తెలియకుండా రహస్యంగా భోజనం చేస్తున్నదా? అయితే ఎందుకలా చేయాలి అన్న అనుమానం భర్తకు కలిగింది. ఒకనాడు రాత్రి భార్య ఏం చేస్తుందో కనిపెట్టాలనుకొని నుమాన్ పడక మీద నిద్రిస్తున్నట్టు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అయితే నిద్రపోలేదు. సరిగ్గా అర్ధరాత్రి కాగానే ఆ యువతి పడక నుంచి లేచి చప్పుడు చేయకుండా బయటకు వెళ్లడం నుమాన్ గమనించాడు. ఆమె వెళ్ళిన కొంతసేపటికి అతడు ఆమెను నిశ్శబ్దంగా వెంబడించాడు. ఆమె చీకట్లో అలా నగరానికి దూరంగా ఉన్న శ్మశానం కేసి నడవసాగింది. శ్మశానానికి ఆనుకొని ఉన్న మొండిగోడ మీద కూర్చొని ఉన్న ఒక దెయ్యం ఆమె దగ్గరకి రాగానే చెయ్యందించింది. అమితానందంతో ఆ యువతి ఆ దెయ్యం చెయ్యి పట్టుకొని గోడ మీదకెక్కి అవతలకు దూకింది. తర్వాత ఇద్దరూ కనిపించలేదు. ఆ దృశ్యం చూసి నుమాన్ దిగ్భ్రాంతి చెందాడు. ఆ దెయ్యము తన భార్య కలిసి గోడ కవతల ఎటువంటి ఆహారం తీసుకుంటున్నది ఊహించడానికైనా అతనికి ధైర్యం చాలలేదు. అతడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వచ్చి యథాప్రకారం నిద్రపోతున్నట్టు పడుకున్నాడు. 1 గంట సేపు తర్వాత ఆ యువతి రావడం అతడు గమనించాడు. తన భార్యను మంచి మార్గంలో పెట్టడం ఎలాగా అన్న సమస్య అతన్ని వేధించసాగింది. మర్నాడు భోజనానికి కూర్చున్నప్పుడు నుమాన్ అతని భార్యను, నీకెటువంటి ఆహారం కావాలన్నా కొనడానికి కావాల్సినంత ధనం నా దగ్గరున్నది. అటువంటప్పుడు నువ్వు అర్ధరాత్రిలో లేచి చీకట్లో పడి శ్మశానం దాకా వెళ్ళవలసిన అవసరమేమిటి అని నెమ్మదిగా అడిగాడు. ఆ మాటలు వినగానే నుమాన్ భార్య కళ్ళు కోపంతో నిప్పు కణాల్లా అయ్యాయి. తన రహస్యం తెలిసిపోయిందని గ్రహించిన వెంటనే ఆమె ఒక లోటాలోని నీళ్లను మంత్రించి నుమాన్ మీద చల్లింది. నుమాన్ మరుక్షణమే కుక్కైపోయాడు. అక్కడ్నుంచి ప్రాణాలతో తప్పించుకోవాలని బయటకు పరుగుపట్టాడు. కుక్క మెడను తలుపు సందులో అదిమి చంపాలని ఆ యువతి ప్రయత్నించింది. అతడు తప్పించుకున్నాడు. అయినా తలుపు సందులో సగం తోక మాత్రం తగులుకొని అంతవరకు తెగిపోయింది. ఇంటి నుంచి బయటపడి పరిగెత్తుతున్న ఆ కుక్కను చూసి వీధిలోని కుక్కలు తరమసాగాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ కుక్క ఒక దుకాణంలోకి చొరబడింది. ఆ దుకాణం యజమాని దయాగుణం కలవాడు కావడం చేత వీధి కుక్కలను తరిమివేసి దానిని కాపాడాడు. ఆ కుక్క కృతజ్ఞతతో తోకాడిస్తూ అమాయకంగా చూస్తూ ఆ వ్యాపారి ప్రేమకు పాత్రమైంది. అక్కడే కాలం గడపసాగింది. ఒకనాడు సరుకులు కొనడానికి దుకాణానికి వచ్చిన ఒక స్త్రీ తాను కొన్న సరుకులకు డబ్బు చెల్లించింది. అందులో ఒక నాణెం చెల్లదని వ్యాపారి చెప్పాడు. అతడలా అన్నందుకు ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ఆవిడ కోపం చూసిన వ్యాపారి, దీనికెందుకలా కోప్పడతారు? అది నకిలీ నాణెమనే విషయం నా కుక్క కూడా చెప్పగలదు అని ఆమెతో అన్నాడు. అలాగా, ఏది చెప్పమనండి చూద్దాం అంటూ ఆవిడ తన దగ్గరున్న నాణాలను నేల మీదకు విసిరింది. కుక్క తన కాళ్లతో వాటిలోని మంచి నాణాలనన్నిటినీ తీసి అవతల పెట్టి నకిలీ నాణాన్ని మాత్రం ముట్టుకోలేదు. కుక్క తెలివికి ఆమె ఎంతగానో ఆశ్చర్యం చెందింది. తన కుక్క నకిలీ నాణాలను కనిపెట్టే విషయం ఆ వ్యాపారి అందరితోనూ గొప్పగా చెప్పుకోసాగాడు. కొందరు వ్యాపారులు కావాలనే మంచి నాణాలతో దొంగ నాణాలను కలబోసి కుక్క ముందు ఉంచేవారు. కుక్క క్షణాలలో నకిలీ నాణాలను వేరు చేసి చూపేది. ఒకనాడు మధ్యాహ్నం వ్యాపారి దుకాణానికి కావాల్సిన సరుకులను దించే హడావిడిలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక ముసలావిడ అక్కడికి వచ్చి కుక్కను తన వెంట రమ్మని సైగ చేసింది.
అదే విధంగా కుక్క ఆమె వెంట వెళ్ళింది. ఆ ముసలావిడ ఇల్లు చేరగానే, అమ్మాయి, కుక్క నకిలీ నాణాలను కనిపెట్టడం ఎక్కడైనా విన్నావా? ఏ మంత్రగాడో మంత్రగత్తో మనిషిని ఇలా కుక్కగా మార్చి ఉంటారని నాకు అనుమానంగా ఉన్నది. ఈ కుక్కను కాస్త చూడు తల్లి అని తన కుమార్తెతో అన్నది. 20 సంవత్సరాల వయస్సు ఉన్న ఆమె కూతురు ఇంటి నుంచి బయటకు వచ్చి కుక్కను కొంతసేపు పరిశీలనగా చూసింది. తర్వాత కూజాలోని జలం తీసుకొని ఏవో మంత్రాలు చదివి ఆ మంత్ర జలాన్ని కుక్క మీద చిలకరించింది. మరుక్షణమే కుక్క రూపం మాయమై నుమాన్ మునుపటి మానవ రూపం పొందాడు. నుమాన్ ఆనంద బాష్పాలతో ఆ యువతికి నమస్కరించి తనకు ఎలా కుక్క రూపం వచ్చింది వివరంగా తెలియజేశాడు. ఆ యువతికి మంత్రతంత్రాలు తెలుసు. అయితే ఆమె వాటిని 10 మందికి మంచి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఆమె నుమాన్ చేతికి కొంత మంత్రజలం ఇచ్చి ఏం చేయాలో చెప్పి పంపింది. నుమాన్ అప్పటికప్పుడే బయలుదేరి ఇల్లు చేరుకున్నాడు. అతన్ని కుక్కగా మార్చిన యువతి ఇంట్లో లేదు. ఆమె కోసం కాచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి ఆమె అక్కడికి వచ్చి నుమాన్ని చూసి తెల్లబోయింది. మళ్ళీ అతని మీద మంత్రప్రయోగం చేయడానికి నీళ్ల కోసం అటూ ఇటూ చూడసాగింది. అంతలోపలే నుమాన్ తనతో తెచ్చిన మంత్రజలాన్ని ఆమె మీద చల్లాడు. వెంటనే ఆ అపురూప సౌందర్యవతి ఒక గుర్రం పిల్లలా మారిపోయి ఎటో పారిపోయింది.